ఇటు చూడండి. ఇటు చూడు పైకి. ఓకే ముందుకోకు. మరి ఏది ఇంకా 6 5 అన్నారు. ఎంతమంది చేస్తారు అవుట్ సైడ్ ఇట్లా? లిస్ట్ తీసుకొని నేను ఆల్రెడీ నేను మొత్తం ఎడిటర్లకే ఫోన్ చేస్తాను. గంభీరపేటలో హాస్పిటల్లో 4 సంవత్సరాల నుంచే డ్యూటీ చేస్తున్నాం. చేస్తే ఇప్పుడు 10 నెలల నుంచే జీతం మాత్రం వేయలేరు. 10 నెలల నుంచే జీతం వేయలేరు ఎందుకు అని కూడా మేము అడుగుతలేము. అడుగుతుంటే ఇస్తాం అనుకుంటే ఆపుతుర్రు. మళ్ళీ 6 పేరే వచ్చిందని అంటారు. 6 పేర్లలో 2 మగోళ్ళే 4 ఆడోళ్ళే. అందులో మా పేరు ఉంది. మా పేరు మేము లోకల్ వాళ్ళమే అని మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు మాకు మాత్రం ఏదన్నా పని చూపించాలి ఇదే హాస్పిటల్లో అని మళ్ళీ సార్ని అడిగితే లెటర్ ఇచ్చినాం. సార్ కూడా 3 పేర్లు ఇచ్చినాం. ఇచ్చినప్పుడు సార్ ఏమన్నా 2 రోజులు ఆగుండ్రి అన్నాడు. 2 రోజులు కాదు, వారం రోజులు అయింది. సీతారాముల కళ్యాణం ఉంది అని చెప్పేసి ఆగినాం. ఆగినాక రథం అయిపోయింది, సమాధానం లేదు. మళ్ళీ ఈరోజు వచ్చినాం. 23 నాడు వమ్మన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ 6వ డేట్ నాడు మళ్ళీ వచ్చినాము. వచ్చి డ్యూటీ చేస్తాము అని అంటే డ్యూటీ చేసినాం. ఈరోజు ఊడ్చినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు దానికి లిస్ట్ అనేది మొత్తం ఎక్కడ లేదు. నీ జీతం నేను కట్టియలేను. అటెండెన్స్ లిస్ట్ బుక్ లేదు ఎందుకు అని అంటే మీది జీతం నేను ఇయ్యా, నాకు కాదు, కాంట్రాక్ట్ కాదు, కాంట్రాక్ట్ నడుపుకొని రమ్మా, నా చేతులు ఏం లేదు మీది అని అంటుండు. లిస్ట్ తీసేసిన లిస్టు కావాలంటే మాకు ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్, ఇది వాట్సాప్ కాళ్ళతోనే పంపించిరా లిస్టు. 12 మంది పేర్లు వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నదే ఉంది. దానిలో మాత్రం ఏ లిస్టు లేదు. వీళ్ళ నిర్ణయం వల్ల అది పేర్లు అట్లా పెట్టుకోరు. చాటింగ్ చేసిన దానిలోనే అది పేరు లిస్టు లేదు, ఏది లేదు. ఎందుకు చేసినాము పనితనం లేదు అన్నాడు. అంటే 4 గంటల లిస్టు చూడుర్రి మాది. మేము ఏ టైంకి వచ్చినాం, ఏ టైంకి పోయింది. ఒక్కనాడు మిస్టేక్ అయితే మేము మంచిగా మా సంతోషంగా వెళ్ళిపోతాం. మేము ఇప్పటికైనా ఆయన అక్కడ కాంట్రాక్ట్తోని మాట్లాడుకొని మీరు ఇప్పుడు చేసినా నేను ఒప్పుకుంటా అంటుండు. కానీ ఆ కాంట్రాక్ట్ మాత్రం మేము వచ్చి నుంచే 2 సార్లు వచ్చిండు. 4 సంవత్సరాలలో 2 సార్లు వచ్చిండు. పొద్దున బాత్రూమ్స్ కానీ ఇవి కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఇద్దరినే ఉంచిండ్రు, 3 ఉంచిర్రు. 3 ఉంచితే ఒకళ్ళు పేషెంట్కి ఏరైనా ఆమెను బాత్రూమ్లు గడగనిస్తలేరట. 2 మాత్రం బాత్రూమ్లకు మాత్రం ఆమెను యూజ్ చేసుకుంటారు. 2 బాత్రూమ్లు గడుగుతారు, ఇలా పని చేస్తారు. డాక్టర్లు ఏం చేస్తారట? అది మేము ఈ రోజే డ్యూటీకి వచ్చినాం. ఈ రోజు వచ్చి మేము ఇద్దరం చేసుకునేది. ఇప్పుడు 3 ఉన్నాం కాబట్టి అన్ని పనులు చేసుకున్నాము. ఆమె ఒక ఇన్కమ్ వచ్చే వరకే మేము అన్ని పనులు చేసి పెట్టినాం. మా హాస్పిటల్ అని మేము చేసుకున్నాక ఇప్పుడు సంతకం మాత్రం పెట్టడానికి లేదు మాకు. పేర్లు మాత్రం 6 పేర్లు ఏమన్నారు? పేరు లేదు, ఏం లేదు. అక్కడి నుంచే వచ్చిందని వెంబడోడ మహేష్కు ఫోన్ చేస్తే నా చేతులు ఏం లేదు అని ఆయన అంటాడు. కాంట్రాక్ట్ చేస్తే నేనేం చేయలేను, వాళ్ళ నిర్ణయంతోనే నడిచింది అది అని ఆయన కాంట్రాక్ట్ అయినాడు. సార్ ఏమంటుండు అక్కడి నుంచే వచ్చింది లిస్టు అని సార్ చెప్తాడు. ఇది ఎవరిని అడగాలి అని ఏమి ఇవ్వలేరు, మాకు ప్రూఫే లేదు. ఇంతకు ముందు కూడా విలేకరులతో మాట్లాడి మాకు ఇట్లా జీతం వస్తలేదు అని అంటే కలెక్టర్ మేడం వచ్చిన రోజు కూడా మేము లెటర్ ఇవ్వమని అన్నాం. చెప్పుదాము అని అంటే కూడా అద్దు ఏది కానీ బయటకు వస్తే అని చెప్పేసి అన్నారు. ఏది కాడ బయటకు రాలేము. ఇక నిన్ననే బయటకు వచ్చేసినాం, ప్రజావాణిలోకి పోయి పెట్టేసినాము. ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతాం. మేము తక్కువ ఎంత జీతమైనా మా ఊళ్ళో మేము పని చేసుకుంటాము అనేదే మాకు ఇది. మేము ఎక్కడికి పోము, ఇక్కడనే పని చేసుకుంటాము. ఇప్పటికైనా కానీ ఎక్కడికి పోము. 30 ఏళ్ళ నుంచి నాకు జీతం సరిగా కట్టించారు చేసిన పని. ఇప్పుడు 4 ఏళ్ళ పొద్దు నుంచి కాంట్రాక్ట్ పట్టుకున్నారు. కాంట్రాక్ట్ పట్టుకుంటే ఇప్పుడు 4 సంవత్సరం చేసినాం. ఈ 10 రోజుల నుంచి మాకు పనే వద్దన్నారు వీళ్ళు. మరి దేని గురించి వద్దన్నారు అది తెలుసుకోవాలి మేము. మరి సార్ ఏమంటున్నాడు మాకు తెలియదు అంటుండు సార్. మరి అది మాకు లెటర్ వచ్చింది చూపెట్టమంటే అది కూడా చూపెడతలేరు వాళ్ళు. మరి ఎట్లా మా సార్ పరిస్థితి? మరి డైరెక్ట్ వీళ్ళతో సంబంధం కూడా లేదు, కాంట్రాక్ట్ సంబంధం.
అంటే ఇప్పుడు 6 తీసేయమని కాంట్రాక్ట్ చెప్పింది కాంట్రాక్ట్ అది వాళ్ళ సూపర్వైజర్ చెప్పుకున్నాడు, సూపర్వైజర్ తీసేసేది. నేను మాట్లాడలేదు, నేను తీసేయమని కూడా నేను చెప్పలేదు. వాళ్ళు ఇలా కలెక్టరేట్ అంటే ప్రజావాణి పోయారు, మా సార్ నాకు లెటర్ పెట్టి నేను అఫీషియల్గా నాకు ఏవైతే వస్తాయో నేను దానికి జవాబు ఇవ్వడానికి నేను ఆబ్వియస్లీ బాధ్యత, నేను రెస్పాన్సిబుల్ ఉంటా. దానికి సంబంధించిన నేను ఏం లెటర్లు పెట్టుకోవాలో పెట్టుకుంటాను, ఏం జవాబు ఇవ్వాలో తీసుకుంటాను. కానీ వీళ్ళతో నేను డైరెక్ట్గా వీళ్ళు పర్సన్ కావాలి, లేకపోతే వీళ్ళే ఉండాలి, వీళ్ళని తీసేయండి అన్నదానికి నేనేం, అది నాకు అసలు సంబంధం లేని విషయం. నేను ఏదైనా ఉంటే కాంట్రాక్టర్, అది కూడా అఫీషియల్గానే, అన్అఫీషియల్గా మనం ఏది మాట్లాడదు. ఇప్పుడు ఈ 12 మంది ఏ బేసిస్లో పెట్టుకున్నారు కూడా ఆయనకే సంబంధం. నేను పెట్టుకుంది సరోజా ప్యాకేజ్. మీరు ఏదైనా ఉంటే కాంట్రాక్టర్తో మాట్లాడారు. మీరు ఇప్పుడు అతను గట్టిగా మాట్లాడాను, మీరేమన్నా నేనేం గట్టిగా మాట్లాడు కదా సార్. మీరు ఇప్పుడు ఎందుకు సార్ అదేనంటే నేనేం ఇన్ఛార్జ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి లెటర్ ఇచ్చారు కదా సూపర్వైజర్కి, మీరు సూపర్వైజర్ మాట్లాడారు, లెటర్ ఇవ్వాలి కదా సార్. లెటర్ మీరు కాంట్రాక్టర్తో మాట్లాడారు. నేను మాట్లాడింది కదా, నేను చెప్పింది కాదు. పనికి రాకమని ఎవరు చెప్పారు వాళ్ళని? వాళ్ళ శానిటేషన్ వాళ్ళ డిపార్ట్మెంటే, వాళ్ళకి సంబంధం. వచ్చి ఇప్పుడు పని చేస్తారు, గవర్నమెంట్ సగం మందికే జీతం ఇవ్వని అన్నప్పుడు వీళ్ళకి పని చేయించుకొని వీళ్ళకి జీతం ఎవరు ఇవ్వాలి? వాళ్ళు వచ్చి నన్ను ఇప్పుడు మీరు ఎట్లయితే అడుగుతున్నారు, వాళ్ళు కూడా అదే అడుగుతారు కదా. సో మీరు ఏదైనా ఉంటే పని చేస్తారా లేదా అన్నది మీ కాంట్రాక్టర్ నుంచి తెప్పించుకోండి. ఏదన్నా ఆఫీషియల్గా చేయండి. ఇలా అన్అఫీషియల్గా ఏది దాచేది లేదు, దాపరికం లేదు. మీరు ఎట్లా పెట్టించుకున్నారు కాంట్రాక్టర్తో పెట్టించుకున్నారు, నేను పెట్టించింది కాదు. తీసేయడానికి కూడా నేను అంతే, నాకేం సంబంధం లేదు. కాంట్రాక్టర్ ఏం పేరు అతని పేరు? సరోజా క్యాటర్స్. అంటే ఇక్కడనే తీసేస్తారా, ఎక్కడైనా తీసేస్తారా? మొత్తం ఇక్కడైతే ఇప్పుడు ఎల్లారెడ్డిపేటలో కూడా సగం ఇప్పుడు గవర్నమెంట్ 30 బెడెడ్ హాస్పిటల్లో ఉంది, కానీ 30 బెడెడ్ హాస్పిటల్ లేదు కాబట్టి గవర్నమెంటే తగ్గించింది. ఇందులో మన కాంట్రాక్ట్ సంబంధం లేదు, అంటే కాంట్రాక్టర్ ఇన్వాల్వ్మెంట్ కాదు, నా ఇన్వాల్వ్మెంట్ కాదు, గవర్నమెంట్ తీసుకుని డిసిషన్. ఇన్ని రోజులు సేవ చేసుకొని ఇప్పుడు తీసేపిస్తే మరి మీరు ఒక్క విషయం అని అడగలేరా? మీ బాధ్యతగా గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్కి నేను ఎందుకు క్వశ్చన్ చేయగలుగుతాను? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. గవర్నమెంట్ కాదు, ఆయన కాంట్రాక్ట్ కదా బేసిక్. కాంట్రాక్టర్కి ఎవరు గవర్నమెంటే చెప్తుంది కదా. మీ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు మీరు అడగచ్చు కదా ఒక విషయం. నాకు అర్థం కాలేదు. నేను ఎన్ని అడగాలో అడిగినా కాంట్రాక్టర్ కూడా ఆయన ప్రయత్నం ఆయన చేసుకున్నాడే, వాళ్ళకు కూడా తెలుసు. మీరు అట్లా కాంట్రాక్టర్ మీద తోయడం కూడా తప్పు. ఆయన పోలేదా కమిషనరేట్కి? ఆయన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకోలేదు. ఆయన చేసేది కూడా ఆయన చేసిండు. ఆయన సగం మందికి పోతే ఆయనకి ఏమైనా లాభమా? అది నేను ఇట్లా చెప్తాను. అడగాల్సిన వాళ్ళని అడగాలి. కాంట్రాక్టర్కి నాకు సంబంధం, కానీ డైరెక్ట్ ఎంప్లాయీతో సంబంధం లేదు. మీరు ఏమైనా ఎంప్లాయీస్ గురించి అంటే కాంట్రాక్టర్తో మాట్లాడండి. మేము పని చేయకపోతే బాధ మాకుంటుంది. నేను మీతో బాధపడ్డానా లేకపోతే నేను మీరు పోయినందుకు సంతోషపడ్డానా? కరుణాకర్ కొట్లాడి మాట్లాడితే నాకు అవసరం లేదు అని చెప్తున్నాను. కూడా చేసిన ఆయన చేసిండు, పల్లె సీని చేసిండు, ప్రతి ఒక్కరితోని ఆ జీతం హాస్పిటల్ స్కాంజర్ అయితే ఉంటుంది. నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఈ 4 ఏళ్ళ నుంచి చెప్పాలి. స్కావెంజర్ స్వీపర్ అన్నది ఉండదు, ప్రతి ఒక్కరు అన్ని పనులు. నువ్వు ఆ మ్యాటర్ అన్నది ఇప్పుడు మీ రేవతి బాత్రూమ్ లో కడగాలి, ప్రతి ఒక్కటి చేయాలి. ఓన్లీ బాత్రూమ్ ఉండదు. నేను చేయలేనా సార్? ఒకటే పోస్టర్ కాదు, అన్నీ ఉండాలి. సెక్యూరిటీ, శానిటేషన్ అందరు అన్ని పనులు చేయాలి. జీతం ఎప్పుడు అని సార్ అయితే పోయేదాకా తగిన టార్చర్ చేసినామా, మాకు బాధ కొద్ది చేసినామా. కాంట్రాక్టర్తో సంబంధం మేమేమైనా వద్దని మేము అన్నాము. మీరు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో మేము కాదనలేదు, పోయేటప్పుడు మాకు అది కూడా లేదు మాకు. కానీ ఆయన కూడా వచ్చి నేను తీస్తున్నా, ఈ పేరు ఉన్నది, ఈ లిస్టు చూపెట్టాలి కదా సార్ నాకు.